టు మై హరే కృష్ణ హరే రామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీడియోలో రామనామం గురించి చెప్పిన. అసలు రామ నామం అనడం వల్ల మన శరీరంలో ఏం జరుగుతుంది, రామ అనే నామంలో అసలు ఏముంది, రామనామము అసలు ఎవరు మనకు మొదటగా ఉపదేశం చేశారు అని చెప్పేసి ప్రతి విషయం కూడా డీటెయిలింగ్గా చెప్పిన. రాముడు నరుడా మొత్తం క్లారిటీ ఉంటుంది అనమాట అందులో. మళ్ళీ రాముడు చిన్నప్పుడు ఏ విధంగా మాట్లాడాడు అది కూడా చాలా బాగుంటుంది. మీరు ఆ వీడియోను మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత అయినా కూడా ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. అయితే వశిష్ఠుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు అందరికీ కూడా నామకరణం చేశాడు. నామకరణం చేసిన తర్వాత కొంచెం బాల్య వ్యవస్థ నుండి యవ్వన వ్యవస్థకి వచ్చిన తర్వాత వాళ్ళు సకల విద్యలు కూడా వశిష్ఠుని దగ్గర నేర్చుకుంటారనమాట. అన్ని విద్యలు కూడా శస్త్రాల్లో ధనుర్విద్య ఆ విద్యలు కూడా సకలు నేర్చుకుని ఉంటాడనమాట. ఈ విధంగా ఉన్న రామునికి వాళ్ళు సభలో మాట్లాడుతూ ఉండగా దశరథ మహారాజు వశిష్ఠుడు వాళ్ళందరూ కూడా సభలో మాట్లాడుతూ ఉండగా ఆ సమయంలో విశ్వామిత్రుడు వస్తాడనమాట. విశ్వామిత్రుడి చూడగానే అందరూ కూడా కొంచెం ఆందోళన పడతారనమాట. కొంచెం విశ్వామిత్రునికి అప్పుడు కోపం ఎక్కువ ఉంటుంది, ప్రతిదానికి చెప్పిస్తాడనమాట. అదే ఏ విధంగా వచ్చి ఏ కార్యం మీద వచ్చిందో అని చెప్పేసి అక్కడున్న దశరథ మహారాజు అందరూ కూడా ఆందోళన పడతారు. ఆ విశ్వామిత్రుని రాకతో అందరూ వశిష్ఠుడు దశరథ మహారాజు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విశ్వామిత్రుడిని స్వాగతించి ఆయనకి అర్ఘ్యము పాద్యము అన్ని సకల మర్యాదలు కూడా చేస్తారనమాట. అప్పుడు విశ్వామిత్రుడు అడుగుతాడు, రాజ్యంలో ధనాగారం మంచిగా ఉందా, ప్రజలు క్షేమంగా ఉన్నారా, ఎటువంటి ఆపదలు కూడా లేకుండా అందరూ బాగున్నారా అని చెప్పేసి కుశల ప్రశ్నలు అడుగుతాడనమాట. ఒక కుశల ప్రశ్న అడిగిన తర్వాత అప్పుడు వాళ్ళ మనసు ప్రశాంత దశరథుడిని కొంచెం నిదాన పడతాడనమాట. అప్పుడు ఆ సమయంలో దశరథ మహారాజు ఏమని అంటాడంటే, అసలు నీళ్ళే లేని వాడికి, అసలు తాగడానికి కూడా నీళ్లు లేని వాడికి అమృత వర్షం కురుస్తే ఏ విధంగా ఆనందపడతాడో, అసలు పుత్రులే లేని వారికి ఉత్తమమైన పుత్రులు నలుగురిని ఇచ్చి నలుగురు పుత్రుల్ని పొందితే ఏ విధంగా ఆనందపడతాడో మీ రాకతోటి మేము అంత ఆనందంగా ఉన్నాం అనేసి చెప్పి మీరు ఏ కార్యం మీద వచ్చిరో చెప్పండి, మీరు ఎటువంటి సహాయమైనా నేను చేస్తాను అని చెప్పేసి దశరథ మహారాజు అంటాడనమాట. ఆనాటి కాలంలో ఎంతటి రాజులైనా కూడా ఋషులకి వాళ్ళకి ఇచ్చే గౌరవం ఏ విధంగా ఉంది అనేసి మనం తెలుసుకోవాలన్నమాట. ప్రతి విషయం కూడా మనం ఒకసారి గమనించి చూడాలి. ఇప్పుడు విశ్వామిత్రుడు ఏమంటుండు అంటే, లోకక్షేమం కోసం యాగం చేద్దామంటే యాగంలో అసురులు వచ్చి ఆటంకం కలిగిస్తున్నారు, యాగ రక్షణ కోసం నీ పెద్దవాడైన నీ పుత్రుడిని పంపియు అని చెప్పేసి అడుగుతాడనమాట. మళ్ళీ ఇంకొక మాట కూడా అంటాడు, నీ పుత్రుని మీద మమకారం వదిలిపెట్టు, నీ పుత్రుడు పరాక్రమం గురించి నీ పుత్రుడెవడో రాముడెవడో నాకు తెలుసు, వశిష్ఠునికి తెలుసు, తపస్సు చేసే ఋషులకు తెలుసు అని చెప్పేసి అంటాడనమాట. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, విశ్వామిత్రుడు అసలు ఆయన దగ్గర ఉన్న అస్త్రాలు శస్త్రాలు అన్నీ ఉంటాయన్నమాట విశ్వామిత్రుడి దగ్గర. అంతటి గొప్పవాడు, అంత తపస్సు చేసే విశ్వామిత్రుడు బ్రహ్మజ్ఞానం అనమాట, బ్రహ్మర్షి అనమాట. అంత గొప్ప వ్యక్తి రాముని కోసం వచ్చాడు అంటే ఆయన చేయలేక కాదు. ఇప్పుడు యజ్ఞం చేసేటప్పుడు కోపాన్ని తెచ్చుకోకూడదనమాట. కోపంతో వాళ్ళని శపించినప్పుడు ఇక్కడ యజ్ఞము విఫలమవుతుంది, ఆయన తపశక్తి కూడా విఫలమవుతుంది అనమాట. అందుకని చెప్పేసి యజ్ఞ రక్షణ కోసం రాముణ్ణి తీసుకెళ్దామని వచ్చిందనమాట. అయితే ఇక్కడ ఇంకొక మాట అంటాడు, నాకు తెలుసు రాముడెవడో నాకు తెలుసు, వశిష్ఠునికి తెలుసు, తపస్సు చేసే ఋషులకు తెలుసు అని చెప్పేసి అంటాడనమాట. ఏమి తెలుసో చెప్పాడు, మళ్ళీ నాకు తెలుసు రాముడెవడో అని చెప్పేసి అంటాడు. అంటే ఇక్కడ లోకంలో ఒక మాట అంటారు అనమాట,
కృష్ణుడు మాయదారి కృష్ణుడు, రాముడు మంచి బాలుడు అని చెప్పేసి. కానీ రాముడే మాయదారి రాముడు అనమాట. కృష్ణుడు ఎప్పుడు కూడా దాపరికం లేకుండా నేను సాక్షాత్ భగవంతుణ్ణి అని చెప్పేసి చెప్తాడు. కానీ ఇక్కడ రామాయణంలో రాముడు ఎప్పుడు కూడా బయటపడదు అనమాట. నేను నరుణ్ణి అని చెప్తాడు, కానీ ఎప్పుడు నేను సాక్షాత్ భగవంతుని అని చెప్పాడు. ఆయన ఎందుకనంటే రావణాసురుడు నరుని చేతిలో చంపబడాలి కాబట్టి నరునిగా జీవిస్తాడు. ప్రతి మనుషులు ఏ విధంగా అయితే జీవిస్తారో ఆ విధంగానే జీవిస్తాడు అనమాట. ఎటువంటి మాయలు చేయడు, ఎటువంటి తపస్సులు చేయడు, ఎటువంటి ఇంకా ఇతరితర క్రియలు కూడా చేయడు. మనిషి ధర్మంగా ఏ విధంగా బ్రతకాలి ఆయన బ్రతికి చూపించాడు అనమాట. ఆయన నరునిగా జీవించడం వల్ల ఎవరికి లాభం? మనకే లాభం అనమాట. అందుకని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా నేను నరుణ్ణి అని చెప్పేసి చెప్తాడు. ఎప్పుడు కూడా లాస్ట్ చివరి వరకు కూడా నేను భగవంతుని అని చెప్పాడు, నేను ఇది అని చెప్పాడు. ఇక్కడ రామునికి తెలుసు నేను భగవంతుని అని, అక్కడ తపస్సు చేసే ఋషులకి తెలుసు. కానీ వాళ్ళిద్దరు కూడా లాస్ట్ వరకు కూడా ఎవ్వరు కూడా బయటపడారనమాట. ఈ విధంగా అంటాడనమాట. అన్న తర్వాత దశరథ మహారాజు అప్పుడు ఆలోచనలో పడతాడు అనమాట. ఆయనకి కొడుకు అంటే ఎంత ఒక అపురూపమైన బొమ్మ అనమాట. ఆ అపురూపమైన బొమ్మ ఏమి రాదు. ఇప్పుడు మన పిల్లల మీద మనకు ఎంత ప్రేమ ఉంటుంది, వాళ్ళకి ఏమి రాదు అని చెప్పేసి వాళ్ళకి ఇదంతా చేయలేరు అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఆ విధంగానే దశరథుడు నా పుత్రుని ఇంకా చిన్నవాడు ఏం చేయలేడు, నేను వస్తా యాగరక్షణ కోసం అని చెప్పేసి అంటాడనమాట. విశ్వామిత్రుడు చెప్తాడనమాట. మరి నువ్వు రాముణ్ణి పంపించకపోతే మాట ఎందుకు ఇచ్చినావు అని చెప్పేసి అడుగుతాడు. నువ్వు రఘువంశంలో మాట తప్పిన దోషం నీకు రాదా అని చెప్పేసి అంటాడు అనమాట. నువ్వు రఘువంశానికి తగ్గిన వాడివి కావు అని చెప్పేసి అని ఊకుంటాడనమాట. ఊకొని వెళ్ళిపోబోతూ ఉండగా అప్పుడు వశిష్ఠుడు మాట్లాడతాడు. రాముణ్ణి ఎటువంటి అస్త్రాలు శస్త్రాలు ఏవి కూడా ఏమీ చేయలేవు. విశ్వామిత్రుని పక్కన రాముడు ఉన్నంత వరకు కూడా ఎటువంటి అస్త్రాలు శస్త్రాలు ఎటువంటి ఏమీ చేయలేవు. విశ్వామిత్రుడు మహాజ్ఞాని, సకల అస్త్రాలు శస్త్రాలు అన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయనతో పంపించడం వల్ల నీ పుత్రునికే సకల అస్త్రశస్త్రాలు కూడా వస్తాయి అని చెప్పేసి వశిష్ఠుడు ఒక్క మాట చెప్పంగానే దశరథ మహారాజు మాట్లాడకుండా మళ్ళీ అసలు ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా రాముణ్ణి పంపించడానికి సిద్ధమవుతాడనమాట. అంటే అప్పుడు ఆ గురువులకి ఎంత విలువిచ్చేవాళ్ళు, గురువులకి మాట కూడా ఎదురు మాట్లాడకుండా ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు దశరథ మహారాజు కూడా ఎదురు మాట్లాడకుండా రాముణ్ణి పంపించడానికి సిద్ధపడ్డాడు అనమాట. రాముడు యాగరక్షణ కోసం బయలుదేరడానికి సిద్ధమవుతుండనమాట. ఇలా అవుతూ ఉండగా రాముని వెంట లక్ష్మణుడు కూడా వస్తాడనమాట. లక్ష్మణుణ్ణి నువ్వెందుకు వెళ్తున్నావని దశరథుడు అడుగాడు. నువ్వెందుకు వెళ్తున్నావని వశిష్ఠుడు అన్నాడు. నువ్వెందుకు వస్తున్నావని విశ్వామిత్రుడు అన్నాడు. అంటే రాముడు సీతమ్మని వదిలి అయినా ఎప్పుడైనా కనిపిస్తాడో, కానీ ఆయన పుట్టిన నుండి ఆఖరి వరకు కూడా ఆయన లక్ష్మణుడితో పాటే కనిపిస్తాడు. నిన్న నేను ఒక స్టోరీ చెప్పిన, రియల్ స్టోరీ. అందులో కూడా ఆయన తలుచుకొని ఏడ్చినప్పుడు రామ లక్ష్మణులు ఇద్దరు వస్తారు. కానీ ఎప్పుడు కూడా రాముడు ఒంటరిగా ఉన్నాడు, ఎప్పుడు లక్ష్మణ్తో పాటే ఉంటాడనమాట. రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట వెళుతూ ఉంటే ఏ విధంగా ఉంది అంటే శివుని వెంట స్కందుడు విశాఖుడు వెళ్తున్నట్టుగా ఉంది అని వాల్మీకి మహర్షి వర్ణించాడనమాట. అంటే స్కందుడు అంటే షణ్ముఖుడు అనమాట. ఆయనకి 6 ముఖాలు ఉంటాయి, 3 ముఖాలు సర్పరూపం, అన్నీ కూడా సర్పరూపంలో ఉంటాయి. అంటే స్కందుడి భుజం నుండి విశాఖుడు వస్తాడనమాట. అంటే ఆయన రాముని ఇక్కడొక అమ్ముల పొది, ఇక్కడొక అమ్ముల పొది, మధ్యలో తల. లక్ష్మణికి కూడా ఆ విధంగానే అనమాట. అంటే వాళ్ళు 3 తలల
సర్పం లాగా వాళ్ళిద్దరు ఉన్నారనమాట. 3 తలల సర్పం 3 తలల సర్పం శివుని వెంట వెళ్తున్నారా అన్నట్టుగా ఉంది అని చెప్పేసి వాల్మీకి మహర్షి వర్ణిస్తాడనమాట. రామునికి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒక అమ్ముల పొది ఉంటుంది. లాస్ట్ వరకు కూడా ఇక్కడ ఒక అమ్ముల పొది ఉంటుంది, ఇక్కడ ఒక అమ్ముల పొది ఉంటుంది రామునికి. ఈ విధంగా వెళ్తూ ఉండగా చాలా దూరం వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అసలు విశ్వామిత్రుడు అసలు ఎవరు వస్తుండ్రు, వెంట ఎవరు వస్తుర్రో అని కూడా చూడకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతాడనమాట. విశ్వామిత్రుని వెంట అదే విధంగా రామలక్ష్మణులు కూడా వెళ్ళిపోతారు. అంటే ఎక్కడ మళ్ళీ అక్కడ రాముణ్ణి ముఖం చూస్తే ఎక్కడ ఆయన ఆగిపోతాడో అని చెప్పేసి రాముని ముఖం కూడా చూడకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు అనమాట. చాలా దూరం వెళ్ళిపోయినాక అక్కడ తిరిగి చూస్తాడనమాట. విశ్వామిత్రుడు రాముని చూస్తాడు. చూసిన తర్వాత కళ్ళ నిండా రాముణ్ణి చూస్తాడనమాట. ఎంతో అపురూపంగా చూసినంత ఆయన హృదయం ఒక ఆనందంతో నిండిపోతారు రాముని చూడగానే. అంటే రాముని దివ్యమంగళ విగ్రహం ఏ విధంగా ఉంటుంది అంటే రాముణ్ణి చూసిన ఎవరికైనా ఆనందమే ఇస్తాడనమాట. అంత అద్భుతంగా ఉంటుంది ఆయన రూపం. ఆ విధంగా ఆనందంతో చూడగా ఎంతో ప్రేమతోటి రామ అని చెప్పేసి పిలుస్తాడనమాట. రామ అని చెప్పి పిలిచి మీ ఇద్దరికి కూడా ఎటువంటి ఆపదలు రాకుండా, ఎటువంటి ఆకలి దప్పికలు ఉండకుండా బల అతిపల అనే మంత్రాలను ఇస్తాను అని చెప్పేసి రామునికి విశ్వామిత్రుడు చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఈ మంత్రాలను లోక రక్షణ కోసం మీకు అందిస్తున్నాను అని చెప్పేసి బల అతిపల మంత్రాలని రామునికి అర్పిస్తాడనమాట. రామునికి దారపోసిన తర్వాత రాముడు ఎంత వినయంతో ఆ మంత్రాలను స్వీకరిస్తాడు. స్వీకరించిన తర్వాత కొద్ది దూరంలో సరయూ నది ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్రాంతి తీసుకుంటారనమాట. తీసుకున్నాక అలా ఉండగా రాముడు గురువుకి గురువుకు నమస్కారం చేసి గురువుకి ఏ విధంగా సేవ చేయాలో ఆ విధంగా వినయ విధేయాలతోని ఎంతో సేవ చేశాడనమాట. సేవ చేయడం అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ మనకి పిల్లలకి మొదట నేర్పించాల్సిన గుణం ఏంటిది అంటే ప్రతి పెద్దవాళ్ళకి, తల్లిదండ్రులకి, గురువులకి నమస్కారం చేయడం అంట. సేవ చేయడం అంటే వాళ్ళ దగ్గర నమస్కారం చేయడం వల్ల వాళ్ళకి ఏమీ రాదు. పిల్లలు నమస్కారం చేయడం వల్ల వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది, మంచి అన్ని శుభాలు కలుగుతాయి అన్నమాట. ఆయుష్ పెరుగుతుంది. ఇంకా వాళ్ళకి ఎటువంటి కార్యంలో కూడా ఎటువంటి ఆటంకాలు రావన్నమాట నమస్కారం చేయడం వల్ల. ఈ ఫస్ట్ క్వాలిటీ మనం రాముని దగ్గర చూసి నేర్చుకోవాలి, పిల్లలకు కూడా నేర్పియాలి. ఈ చేసి ఆ రోజు అక్కడనే విశ్రమిస్తాడంట. విశ్రాంతి తీసుకున్న తర్వాత తెల్లవారుజామున విశ్వామిత్రుడు రామలక్ష్మణులు చాలా బయటకు రావడం కొత్త కదా, ఎంతో అలసిపోతారు అనమాట. అలసిపోయి నిద్రలనే ఉంటారు, లేకపోతే ఆయన నిద్రపోతున్న రాముణ్ణి చూసి ఆ ఒక ఆనందంతో నిద్రపోతున్న రాముని ఎవరు చూస్తారు ఫస్ట్గా? కౌశల్యాదేవి ఎప్పుడు కూడా ఆమెనే చూస్తారు అనమాట, నిద్రపోతున్న రాముని. అయితే ఆమెను గుర్తుకు తెచ్చుకొని అంటాడనమాట. ఏమంటాడంటే కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వితం. ఇది కౌసల్య సుప్రజ రామ స్వామికి ఎంత నచ్చిందో ఇప్పటికీ కూడా వెంకటాచలంలో ఇది ఎప్పుడు సుప్రభాత వేళలో పాడతారనమాట. ఇది ఎక్కడ నుంచి వచ్చిందో కూడా కొందరికి తెలియదు. ఇది రామాయణం నుండే వచ్చింది. కౌసల్య సుప్రజ రామ, ఇది రామాయణం నుండే ఈ శ్లోకం వచ్చిందనమాట. అంటాడు అంటే కౌసల్య పుత్రుడైన రామ పూర్వ సంధ్య ప్రవర్తతే, సంధ్య వస్తుంది, సూర్యుడు వస్తుండు, సంధ్యకు ముందే సూర్యుడు రాకముందే ఉత్తిష్ట లేవు, ఉత్తిష్ట నరశార్దూల అంటే నువ్వు నరుడివి కాదు, నరుల్లో సింహానివి, నరశార్దూల పెద్ద పులివి అని చెప్పేసి, నరశార్దూల అని చెప్పి ఎందుకు లేవాలే? కర్తవ్యం దైవమాన్వితం,
ఎందుకు లేవాలి రాముడు, ఎందుకు లేవాలి మనం ప్రతిరోజు కూడా? మనం చేసే పని కర్తవ్యం, పని కాదు కర్తవ్యం అనమాట. మనం ఒక కర్తవ్యం ఎందుకోసం చేయాలి? లోక రక్షణ కోసం. కర్తవ్యం దైవమాన్వితం, ఒక దైవంతో సమానం కర్తవ్యం అని చెప్పేసి చెప్తాడనమాట విశ్వామిత్రుడు. అదే విధంగా ఎంతో అప్పటి నుండి రాముడు సూర్య నమస్కారం చేస్తాడు. అందరు కూడా ఇప్పటి వాళ్ళకి సూర్యునికి కనీసం ఒక స్నానం చేసిన తర్వాత నమస్కారం కూడా చేయరనమాట. అసలు ప్రతిరోజు కూడా మనం లేస్తున్నాము, మనం ఈ పని చేస్తున్నాము అని చెప్పేసి అంటే మనం తినే తిండి కూడా సూర్యుడు ఇచ్చిందే అనమాట. ఇప్పుడు సూర్యుడు లేకుండా ఒక చెట్టు కూడా పెరగదు. సూర్యుడు కిరణాలను తీసుకొనే చెట్టు పెరుగుతుంది అనమాట. చెట్టు పెరిగి ఆ విత్తనాలు అన్నీ అయ్యి మనకు ధాన్యం వస్తుంది. సకల ఆహార పదార్థాలైనా నీరైనా ఏదైనా సూర్యుడి నుండే వస్తాయన్నమాట. అలాంటి సూర్యుడి నుండి మనం ఇన్ని తింటాం, కానీ ఒక్క నమస్కారం కూడా మనము చేయము, పిల్లలకు కూడా నేర్పియమన్నమాట. ఇప్పటి నుండి ఆయన ఎప్పుడు కూడా రాముడు సంధ్యావందనం ప్రతి చిన్న ఉన్నప్పుడు సంధి కూడా చేస్తాడనమాట. అదేవిధంగా మనం కూడా కనీసం మనం నమస్కారం అయినా పెట్టుకోవాలి కదా సూర్యునికి. ఇలాంటి విషయాలు కూడా మనం పిల్లలకి నేర్పియాలి. ఆయన సంధ్యావందనం చేసిన తర్వాత విశ్వామిత్రుని వెంట వెళుతూ ఉండగా సరియు నది గంగా నది కలిసి ఉన్న ప్రదేశం వస్తుంది అనమాట. గంగా రెండు పుణ్య నదులు కలిసినప్పుడు సంగమం అంటారనమాట. సరయు గంగా నదుల సంగమ క్షేత్రం ఉంటారనమాట. అక్కడనే శివుడు తపస్సు చేసిన ప్రదేశం కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక ప్రదేశానికి పవిత్రత, ఒక ప్రదేశం తీర్థ స్థలంగా ఎలా మారుతుంది అంటే, ఒక భాగవతోత్తములు కానీ, సాక్షాత్ భగవంతుడు కానీ, ఈశ్వరుడు ఎవరైనా, భాగవతోత్తములు ఎవరైనా కూడా ఒక్క 30 నిమిషాలు అక్కడ ఉన్నంత మాత్రం చేతనే అది తీర్థ స్థలంగా మారుతుంది అనమాట. అక్కడ మనకి అంతు చిక్కని శక్తి ఉంటదన్నమాట. ఆ శక్తి ఉన్నందుకు అక్కడ శివుడు తపస్సు చేసినందుకు అక్కడ చాలా మంది సిద్ధ పురుషులు కూడా తపస్సు చేసి అక్కడనే ఆశ్రమాలు నిర్మించుకుని ఉంటారనమాట. అక్కడ శివుడు తపస్సు చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అంటే, శివుడు తపస్సు చేస్తూ ఉండగా మన్మధుడు ఆయన మీద మన్మథ బాణాలు వేశాడనమాట. వేస్తే ఆయన కోపంతో జ్ఞానం అనే అగ్నితో మన్మధుడిని ధ్వంసం చేసిన ఆయన మన్మధుని యొక్క శరీర అవయవాలు ఉంటాయి కదా, ఆ ప్రదేశంలో పడ్డాయన్నమాట. పడడం వల్ల ఆ దేశానికి అంగదేశము అని చెప్పేసి పేరు వచ్చింది. ఈ అంగదేశాన్నే రోమపాదుడు పరిపాలించాడు. శాంతని దత్తకు తీసుకున్న దశరథుని దగ్గరికి వెళ్ళి దత్తకు తీసుకుంటాడు చూడు రోమపాదుడు, ఆయన పరిపాలించాడు. తర్వాత త్రేతాయుగంలో కర్ణుడు దుర్యోధనుడు కర్ణునికి అంగదేశాన్ని ఇచ్చిండు అని చెప్పేసి అంటారు కదా, ఈ దేశాన్ని అన్నమాట. ఈ అంగదేశాన్నే కర్ణునికి దుర్యోధనుడు ఇచ్చాడు. అక్కడనే శివుడు తపస్సు చేసి ఆయన యోగాగ్నితోటి మన్మధుని భస్మం చేసిన తర్వాత అక్కడి నుండి హిమాలయాలకి వెళ్ళిపోతాడు అనమాట. అది శివుడు తపస్సు చేసిన ప్రదేశము అని చెప్పేసి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి చెప్తాడనమాట. అక్కడ ఉన్న సిద్ధ పురుషులు కూడా అందరూ కూడా ఎవరైతే రాముని కోసం పరమాత్మ కోసం తపస్సు చేసే సిద్ధ పురుషులు స్వయంగా పరమాత్మ వచ్చిండు అంటే ఎంత ఆనందంతో కూడా అందరూ కూడా వస్తారనమాట. వచ్చి వాళ్ళకి అన్ని సౌకర్యాలన్నీ కలిగించిన తర్వాత అక్కడనే ఒక రోజు ఉంటారనమాట. ఉంటూ ఉండగా వాళ్ళని అవతల ఒడ్డుకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి అక్కడ ఉన్న ఋషులందరూ కూడా ఒక పడవను తయారు చేసి వాళ్ళని పంపించడానికి అన్ని కూడా సిద్ధం చేసి పంపిస్తారనమాట. పంపిస్తూ ఉండగా ఆ సరయూ నది గంగా నది వాళ్ళ సంగమం ఎట్లా ఉంది అంటే ఒక విజృంభం అంట. చాలా ఇట్లా పెద్ద పెద్ద శబ్దాలతోనే ఉందన్నమాట. ఇది అడుగుతాడనమాట. ఇప్పుడు మనం ఏదైనా విషయం చెప్పాలి అంటే రాముడు అడుగుతాడనమాట, ఇది ఎందుకు ఇంత విజృంభిస్తుంది సరయూ నది గంగా నది అని చెప్పేసి చాలా ఆసక్తితోనే అడుగుతాడనమాట. ఎవరికైనా మనం ఏదైనా విషయం చెప్పాలని అనిపించినా కూడా
అవతల వాళ్ళకు కూడా ఆసక్తి ఉంటేనే కదా మనకు చెప్పాలనిపిస్తుంది. అదే విధంగా విశ్వామిత్రుడు ఏదైతే చెప్తాడో ఎంత శ్రద్ధగా వింటాడనమాట రాముడు. ప్రతి శ్రద్ధగా విన్న వాళ్ళకి కొన్ని డౌట్లు కూడా వస్తాయి. అదే విధంగా ఆయన రాముడు అడుగుతాడనమాట, ఎందుకు ఇంత ఈ విధంగా ఉంది, సరియు నది ఎట్లా వచ్చింది అని చెప్పేసి. అంటే కైలాసంలో ఉన్న మానస సరోవరం, అసలు మానస సరోవరం ఎట్లా వచ్చిందంటే బ్రహ్మదేవుని మనస్సు నుండి మానస సరోవరం వచ్చిందన్నమాట. ఆ మానస సరోవరం ఇట్లా చైనా సైడ్ నుండి ఈ అయోధ్య చుట్టూ తిరిగి ఇట్లా వస్తానమాట. ఆ మానస సరోవరం నుండి వచ్చింది కాబట్టి దానికి సరియు నది అని పేరు వచ్చింది అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఎంతో వినయంతో నువ్వు ఈ ఈ సరయు గంగా సంగమానికి నువ్వు నమస్కారం చెయ్యు అని చెప్పేసి రామలక్ష్మణుడు చెప్తాడు విశ్వామిత్రుడు. అదే విధంగా అక్కడ ఉన్న పుణ్య నదులకు కూడా ఎంతో వినయంతో నమస్కారం చేసుకుంటారు. మనం కూడా ఇది పిల్లలకు నేర్పించాలి. ఇలా నమస్కారం చేసుకున్న తర్వాత యువతల ఒడ్డి నుండి అవతల ఒడ్డికి వెళ్తారనమాట రామలక్ష్మణుడు విశ్వామిత్రుడు. వెళ్ళగానే అక్కడ మొత్తం కూడా దట్టమైన అడవి ఉంటదన్నమాట. ఎంత కీకారణ్యం అంటే అడవి మొత్తం ఎంత విపరీతమైన చెట్లు, అసలు కొందరు అంటారు కదా కాకులు దూరం కారడవి, చీమలు దూరం చిట్టడివి అని చెప్పేసి, ఆ విధంగా అంత పెద్ద భయంకరమైన అడవి ఉంటదన్నమాట. ఈ అడవి ఎట్లా వచ్చింది, ఎందుకు ఇంత విపరీతంగా ఉంది అని చెప్పేసి రాముడు అడుగుతాడు అనమాట విశ్వామిత్రుడిని. అందుకుంది అని చెప్పేసి విశ్వామిత్రుడు చెప్తాడు. ఇది ఇక్కడ మలద కరుష అనే రెండు దేశాలు ఉండేవి. సకల ఐశ్వర్యంతో అంత సకల శుభాలతోటి అంత మంచిగా ఉన్న దేశాలని ఇక్కడ ఒక తాటకి ఉంటది. ఆ తాటకి ఈ దేశాలను ధ్వంసం చేసి అక్కడ ఉన్న మనుషులందరూ తినేసి అక్కడ ఆ దేశాన్ని అంత అభివృద్ధిలో అంత నాగరికతతో ఉన్న దేశాలను మొత్తం కూడా ధ్వంసం చేసి ఇలా ఈ విధంగా అడవిలాగా మార్చింది అని చెప్పేసి చెప్తాడనమాట. అసలు ఆ మలద కరుష దేశాలు ఎలా వచ్చినాయి అని చెప్పేసి అంటే ఇంద్రుడు ఉంటాడనమాట. ఇంద్రుడు మాట తప్పి వృత్రాసుని చంపుతాడనమాట. వృత్రాసుని చంపా అని చెప్పేసి మాట తప్పి చంపుతాడు. చంపిన తర్వాత ఆయనకి పాప దోషం, మాట తప్పిన దోషం చుట్టుకుంటాడు అనమాట. ఒక నరునికి మలమూత్రాలు ఏ విధంగా వస్తాయో మనుషుల్లాగా మారిపోతామట. ఈ విధమైన మారిపోయిన ఇంద్రునికి అందరూ ఋషులు వచ్చి మంత్రజలాలతో అభిషేకం చేసినప్పుడు ఆయన నుండి వచ్చిన పాపాన్ని మొత్తం కూడా ఈ మలద దేశము కరుష దేశము తీసుకుంటాయన్నమాట. నా పాపాన్ని తీసుకున్నారు కాబట్టి మీకు ఈ పాపం వల్ల వచ్చే ఫలితం రాకుండా మీకు అన్నిటి కూడా శుభ ఫలితాలు వస్తాయి అని చెప్పేసి ఇంద్రుడు వరమిస్తాడనమాట. ఈ విధంగా ఉన్న ఈ మలద దేశం కరుష దేశాన్ని తాటకి మొత్తం ధ్వంసం చేసేస్తారు. అసలు ఎందుకు ధ్వంసం చేసింది, అసలు తాటకి ఎవరు అని చెప్పేసి రాముడు అడుగుతాడనమాట. అడిగితే తాటకి ఎవరు అంటే ఆమె కుబేరుని మిత్రుడైన సుకేతునికి సంతానం ఉండదు అనమాట. సంతానం లేకపోవడం వల్ల బ్రహ్మదేవునికి తపస్సు చేస్తాడు. ఎంతో విపరీతమైన తపస్సు చేయడం వల్ల ప్రత్యక్షం అవుతాడు అనమాట. సంతానము అసలు పుట్టదు అని చెప్పేసి అంటే నాకు ఏదో సంతానం కావాలి అంటే ఇప్పుడు మనకి సంతానం ఇక్కడ లేదు అన్నప్పుడు మనం బలవంతంగా తీసుకుంటున్నప్పుడు సంతానాన్ని కోరినప్పుడు మనకి ఏదో ఒక ఆటంకం వస్తుందన్నమాట. ఆ విధంగానే నీకు పుత్ర సంతానం అసలు సంతానం లేదు కాబట్టి పుత్రిక సంతానం ప్రసాదిస్తా, ఆమెకి నేను 1000 ఏనుగుల బలం ఇస్తా అని చెప్పేసి వరం ఇస్తానమాట. అదే విధంగా సుకేతునికి తాటక పుడుతుంది అనమాట. ఎంతో సుందరంగా ఉంటది అనమాట. ఆమె చాలా అందంగా ఉంటది. ఇలా ఉన్న సుకేతని జంబుని కొడుకైన సుందునికి ఇచ్చి పెళ్లి చేస్తారనమాట. పెళ్లి చేస్తే ఆ సుందుడు రాక్షసుడు, ఈమె యక్షిని అయిన తాటకి సుందుణ్ణి పెళ్లి చేసుకోవడం వల్ల కలిసి జీవించడం వల్ల వాళ్ళకి మారీచుడు అనే కొడుకు పుడతాడనమాట. కొడుకు పుట్టిన తర్వాత కశ్యపుడు ఈ మలద దేశానికి ఇక్కడనే ఉంటాడనమాట. అగస్త్యుడు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండగా సుందుడు వచ్చి ఆటంకపరుస్తాడు అనమాట. ఈ నా తపస్సుకు ఆటంకం కలిగిస్తావు కాబట్టి అని చెప్పేసి ఒక్క హూంకారంతో అగస్త్యుడు హూంకారంతో సుందుడిని చంపేపిస్తాడు అనమాట. నా భర్తను చంపేసినావు అని చెప్పేసి వచ్చి అడుగుతానమాట. ఎంతో రాక్షసులాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు కాబట్టి ఇప్పటి నుండి నువ్వు రాక్షసులాగా మారిపోతావు అని చెప్పేసి అగస్త్యుడు
ఆమెకి చెప్పిస్తాడనమాట. చెప్పించిన తర్వాత తాటకి మొత్తం కూడా రాక్షసిలాగా మారిపోతుంది. రాక్షసిలాగా మారిపోయి అక్కడనే నా భర్తను నువ్వు చంపావు కాబట్టి అక్కడ ఉన్న ప్రదేశం మొత్తం ధ్వంసం చేస్తా అని చెప్పేసి మొత్తం ధ్వంసం చేసి పెడతా అనమాట. ధ్వంసం చేసిన తర్వాత ఆమెకి 1000 ఏనుగుల బలం ఉంటది కాబట్టి ఆమె 1000 ఏనుగుల బలంతో అట్లనే ధ్వంసం చేసి అక్కడనే ఉంటదన్నమాట. అలా ఉండగా అప్పుడు విశ్వామిత్రుడు చెప్తాడు, విశ్వామిత్రుడు నువ్వు ఈ తాటకిని చంపు అని చెప్పేసి రామునితో చెప్తాడు. రాముడు చెప్పిన తర్వాత నువ్వు ఆడది అని చెప్పేసి సందేహపడకు, ఆ ధర్మం కోసం ధర్మంని నిలబెట్టడం కోసం ఒక 10 మందికి హాని ఎవరైనా కలిగించారు అంటే వారిని చంపడం పరిపాలించే వాడి బాధ్యత అని చెప్పేసి నువ్వు ఈ తాటకిని చంపు, నీకు ఎటువంటి అధర్మం కలగదు, ఒక ఆడదాన్ని చంపే అధర్మం కలగదు అని చెప్పేసి విశ్వామిత్రుడు చెప్తాడనమాట. అదే విధంగా మీరు ఏది చెప్తే అది వినాలి అని చెప్పేసి మా తండ్రి గారు చెప్పారు, మీరు ఏం చెప్పినా కూడా నేను అదే శిరస వహిస్తాను అని చెప్పేసి రాముడు ధనస్సుని వింటినారిని తీసి వదిలిపెడతాడనమాట. ఒక్కసారి వింటినారిని తీసి వదిలిపెట్టగానే ఆ శబ్దం ఎలా ఉంది అంటే అక్కడ ఉన్న అదన్నీ కూడా విపరీతమైన సౌండ్ చేస్తారనమాట. ఆ శబ్దానికి తాటకి లేచి వస్తారనమాట. ఎవరికి ఏ విధంగా యుద్ధం చేస్తుంది అంటే చేతికి ఏది దొరికితే అది, ఏ చెట్లు దొరికితే ఆ చెట్లను కూడా రాముని వైపు విసురుతారు అనమాట. విసరగానే వీటిని మొత్తం బాణాలతో మొత్తం ధ్వంసం చేస్తాడు రాముడు. ఇలా ధ్వంసం చేస్తూ ఉండగా ఇంకా తాటక మీద జాలి చూపిస్తూ ఆమెతోని యుద్ధం చేస్తాడు అనమాట. ఒకటేసారి యుద్ధం చేయొచ్చు కానీ ఇంకా జాలి చూపిస్తా ఉంటాడు అనమాట. ఇలా ఉండగా విశ్వామిత్రుడు చెప్తే నువ్వు ఇంకా ఆలస్యం చేయకు రామా, అసుర సంధ్య అవుతుంది, ఆ అసురుల సంధ్య వాలిపోతుంది, రాత్రి సమయంలో వాళ్ళకి ఆ రాక్షసులు ఎక్కువ బలం ఉంటది, నువ్వు తాటకిని చంపేయు, ఆలస్యం చెయ్యకు అని చెప్పేసి చెప్తాడు. అదే విధంగా రాముడు తాటకిని ఒకసారి మీదకి వస్తాడనమాట. చేతుల్లో మొత్తం తీసేస్తాడు, కాళ్ళని తీసేస్తాడు. తీసేసిన తర్వాత లక్ష్మణుడు పోయి తాటకి ముక్కు చెవులు కూడా కట్ చేస్తాడు అనమాట. కట్ చేసి మీదకి వస్తుండగా తాటకిని చంపేస్తాడు అనమాట. చంపేసిన తర్వాత అందరు కూడా ఆనందపడతారు తాటకి చనిపోయగానే. ఆ విధంగా విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఒక మాట అంటాడు అనమాట, రాముడు సత్య పరాక్రముడు అని చెప్పేసి. నీకు చాలా సార్లు కూడా రామాయణంలో వినిపిస్తుంది అనమాట, రాముడు సత్య పరాక్రముడు అని చెప్పేసి. రాముడు ఏదైనా పని చేసినా, ఏదైనా ఆయన శక్తి ఉపయోగించినా అది ఎప్పుడు కూడా సఫలీకృతమే అవుతుంది. మనం ఏదైనా పని చేస్తే సక్సెస్ అవుతో లేదో మనకే డౌట్ అనమాట. కానీ రాముడే ఏదైనా పని కార్యం పెట్టుకున్నానికి అది ఖచ్చితంగా అయిపోతుంది అనమాట. ఆ విధంగా సత్య పరాక్రమంతో తాటకిని చంపేస్తాడనమాట. అసలు తర్వాత ఏం జరిగింది, యజ్ఞం తర్వాత మారీచుడు ఈ యజ్ఞాన్ని ఏ విధంగా రక్షించిండు, వాళ్ళతో ఏ విధంగా యుద్ధం చేసిండు అని చెప్పేసి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రామాయణం మిస్ అవ్వకుండా వినండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ్. జై శ్రీరామ్.